హలో అండి. సొరకాయ కూర ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక పావు వరకు నూనె వేసి కాగిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి అవి వేగిన తర్వాత ఘాటుకు సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కూర మొత్తానికి ఇదే ఘాటు సరిపోతుందండి. దీంట్లోనే చిటికెడు ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగానే కడిగి కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ లేతదైతే త్వరగానే మగ్గిపోతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగంత ఉప్పు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సొరకాయ ముక్క పూర్తిగా మగ్గిన తర్వాత దీంట్లోకి చిక్కటి చింతపండు గుజ్జు 2 స్పూన్ల వరకు వేసుకొని మన కూరకు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత లేకుండా కూరను మగ్గించాలి. నచ్చితే కూర పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిటికెడు ఆవపిండి కలుపుకుంటే కూర అనేది రుచి ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.